తండ్రికి గౌరవం ఇవ్వడం తెలియదా నీకు? ఉమాశంకర్ మళ్ళీ వచ్చాడు. ఏయ్ ముసలోడా, మధ్యలో ఏంటయ్యా నీ పెత్తనం? అతనికి నేను గౌరవం ఇవ్వాలి అంటే ముందు నన్ను తన కొడుకులా ట్రీట్ చేసి ఉండాలి. వయసులో ఉన్నప్పుడు కొవ్వెక్కి కని ఊరు మీద వదిలేసి ఓపిక తగ్గాక వచ్చి నీతులు చెప్తే నేను వినాలా? ఎంత తాము చేసింది తప్పే అయినా కన్న కొడుకు తమను అలా అంటుంటే భరించలేకపోయాడు నిరంజన్. కౌశి, మేము తప్పు చేశాం, అందుకు ఒప్పుకొని క్షమాపణలు కూడా చెప్పుకున్నాం. ఇక నీ మనసు కరగదా? లైఫ్ లాంగ్ మేము ఈ బాధలతోనే పోవాలా? రేవతి గారు బెల్లగా అడిగింది. అసహనంగా ప్రియా వైపు తిరిగి, ఇందుకే నిన్ను వద్దన్నాను. నీ వెనక ఈ సంత అంతా వచ్చి నాకు ప్రశాంతత లేకుండా చేస్తారు. దుబ్బేయ్ ఇక్కడి నుంచి, కోపంగా అని విసురుగా పైకి వెళ్ళిపోయాడు. అందరి మధ్య నిశ్శబ్దం తాండవించింది చాలాసేపు. ఎవరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ప్రతి ఒక్కరూ తమ కారణంగా కౌశల్ని బాధ పెట్టిన వారే. పిల్లల్ని కని పెంచలేక తల్లిదండ్రులుగా రేవతి నిరంజన్ గారు. ఇది ఇష్టమని చెప్పకుండానే దగ్గరయ్యి సొంతం చేసుకున్న ప్రియ అతన్ని ప్రతిసారి ఓ రేపిస్ట్లా, శాడిస్ట్లా ట్రీట్ చేస్తూ, ఆఖరికి అతను చూపించే రాక్షసత్వంలోనే ప్రేమని ఫీల్ అవుతూ, అదే ఆ ప్రేమ సెక్యూరిటీ, ఎప్పటికీ దూరం కాకూడదని బలవంతంగా ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, ఆఖరికి అతను వద్దనుకున్న బిడ్డను కూడా తను కావాలనుకోవడం, ప్రతిదీ అతనికి ఇష్టం లేకుండానే చేసిన కష్టంగా తన కోసం భరించాడు. అయినా సరే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ముళ్ళు లాంటి మాటలతో అతని మనసును గాయపరుస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరూ. అందుకే చెప్పాను నాన్న, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని. ఇది చాలా తక్కువ డోస్. వాడికి టెంపర్ లేచింది అంటే బూతులు మాట్లాడతాడు. అవసరమా మీకు ఈ వయసులో? నా మాట విని పొద్దున్నే వెళ్ళిపోండి. నన్ను వాడు ఎక్కడికి వెళ్ళనివ్వడు, వదలడు. నన్ను, నా బేబీని కోటలో రాణిలా, యువరాజులా చాలా అద్భుతంగా చూసుకుంటాడు. ఆ లైఫ్ అంతా నా కళ్ళ ముందే ఉంది. వీలైనప్పుడు నేనే మీకు ఫోన్ చేసి మాట్లాడతాను అనేసి నెమ్మదిగా పొట్ట పట్టుకొని పైకి వెళ్ళిపోతుంటే, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాం ప్రియా, నీతోనే తిరిగి వెళ్తాం అన్నాడు ఉమాశంకర్ కాన్ఫిడెంట్గా. మొదటిసారి తండ్రి మీద అసహ్యం వేస్తుంది ఆమెకి. ఎన్నిసార్లు ఎంతలా చెప్పినా ఆయన అదే మాటని మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ కౌశల్కి కాదు తనకి కూడా విసుగు తెప్పించి నాలుగు పీకించుకున్న ఆశ్చర్యం లేదనిపించింది. తిరిగి సమాధానం చెప్పినా అనవసరం అనుకుందేమో. విని విననట్టే వెళ్ళిపోయింది. పైకి వెళ్ళేసరికి సోఫాలో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు కౌశల్. ఏ వెళ్ళలేదా నీ బాబుతో? ఆమెను చూడకుండానే చెప్తుంటే, నేను ఎక్కడికి వెళ్ళను, వెళ్ళడానికి రాలేదు ఇక్కడికి. ఇప్పుడు ఇలాగే అంటావు, రేపు నీ నాన్న కావాలా నేను కావాలా అంటే నువ్వే కావాలి నాన్న అని రాగం తీస్తూ నాన్న దగ్గరికి పోతావు. ఎందుకే నాకు ఈ తలకాయ నొప్పులు? అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడు? ఇక్కడికి వచ్చి ఉద్ధరించిందేమీ లేదు. బేబీని కనే వరకే ఇక్కడ ఉంటావు. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంటే నేను కూడా చెప్తున్నా, బేబీ పుట్టాక కూడా ఎక్కడికి వెళ్ళను గట్టిగా చెప్పి బెడ్ ఎక్కింది. ఎప్పటికో మధ్యరాత్రికి వర్క్ ఫినిష్ చేసుకొని ప్రియా పక్కన చేరిన కౌశల్ ఆమెను నెమ్మదిగా తన బాహులోకి తెచ్చుకున్నాడు. ఏం ఆలోచిస్తున్నట్లు లేదు. ఆమె ముఖం చాలా ప్రశాంతంగా, నిర్మలంగా నిద్రపోతుంది. ఇవాళ జరిగిన రచ్చకి ఎటూ తేల్చుకోలేక ఏడ్చి ఆలోచనలతోనే సతమతమైపోతుంది అనుకున్న కౌశల్ ఆలోచనలకు భిన్నంగా ప్రశాంతంగా నిద్రపోతుంది. తను చూడాలనుకున్నది అదే. తను దగ్గరగా ఉండగా ప్రశాంతమైన ఆమె వదనం ఇన్నాళ్లకు ఇప్పుడు చూస్తున్నాడు. మెల్లగా నుదురు మీద ముద్దు పెట్టాడు. అతని మీసం గరుకుకి మత్తుగా కళ్ళు నలుముతూ, నిద్ర వస్తుంది కౌశి, పడుకో నువ్వు అంది. మొగుడు పక్కన ఉంటే నీకు నిద్ర ఎలా వస్తుంది అన్నాడు రిప్లైగా. మరి నన్ను వదిలేసిన వర్క్ చేసుకుంటున్నావుగా. నిద్రలో కళ్ళు తెరవకుండానే మూతి బిగించింది. ప్రతిరోజు నేను కావాలన్నా ఇదేనా? ఒక్క రోజన్నా ఒక్కసారైనా మాట మీద నిలబడవే అంటూనే ఆమె ఎలాస్టిక్ మ్యాక్సీ భుజం దగ్గర తప్పించి చిన్న ముద్దు పెట్టాడు చప్పుడు వచ్చేలా. నీకు నా మీద ఇదివరకు అట్లా ప్రేమ లేదు గొనిగింది నిద్రలో. ఆమె చెప్తుండగానే బ్యాక్ సైడ్ లాగి టాప్ పార్ట్ అంతా న్యూట్ చేసేశాడు. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటానని ఎప్పట్లాగే పాత పాట పాడుతున్న ఆమె మాటలు కాసేపటికి అతని టచ్తో మత్తులోకి తోస్తుంటే, ఏం చేస్తున్నావు అంటూ నిద్ర మేల్కొంది. నా బేబీ రావడానికి దారి సుగమం చేస్తున్నా అంటూ మెల్లగా ఆమెను ఆక్రమించుకున్నాడు. ఇంట్లో గొడవలతో తనని గాని దూరం పెట్టుంటే ఆ నెక్స్ట్ మినిట్ ఫ్లైట్ ఎక్కించి తోసేసేవాడు ఇండియాకి. కానీ ఆమె అలా ఏం చేయకుండా, ఏమీ జరగలేదు
అన్నట్టు ప్రశాంతంగా ఉండటం నచ్చింది. అతను కోరుకున్న ఎన్నో రోజుల మార్పు ఆమెలో కనబడుతుంది తనకి. ఆమె కావాలి, ఆమె ప్రేమ తనకి మాత్రమే కావాలి. అతను ఒక ఆప్షన్ అవ్వకూడదు, కానీ ఆమె ప్రపంచం అవ్వాలి. ఎటూ తేల్చుకోలేని మైండ్తో ఉన్న ఆమె రేపు బేబీ పుట్టాక కూడా అలాగే ఉంటే తన తండ్రి మాటలే విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తనని బిడ్డని వదిలేసి వెళ్ళిపోతుందా? అలా వెళ్ళిపోతున్నా నెక్స్ట్ మినిట్ సమాధి చేసేస్తాడు, నో డౌట్. అతను తన మీద మూవ్ అవుతుంటే నెమ్మదిగా కళ్ళతో ముందుకు రమ్మంది. ఏంటని చేస్తున్న పని ఆపి ముందుకు వంగాడు. హిట్ మీ హార్డ్. ఇప్పుడే డెలివరీ అవుతుందే, అసలే 7th మంత్, నెల తక్కువగా పుట్టాల నా కొడుకు. అరనవ్వు వెలిసింది అతని మోము మీద. 7th మంత్ వచ్చింది, నో ప్రాబ్లం. వాడు కూడా నీ దెబ్బకి ఎప్పుడో అలవాటు పడ్డాడు. నువ్వు నాకు కావాలి, చాలా చాలా కావాలి. ఆమె ప్రేమ అంతా పలుకుల్లోనే తెలుస్తుంటే తన ప్రేమను చూపించకుండా ఉంటాడా? పొద్దున్నే లేచేసరికి ఒళ్ళు పచ్చి పులుసులా పులిసిపోయి తిమ్మిరిగా పంటి ఘాట్లకి మంట ఎత్తి చెప్పుకోలేని నొప్పికి అల్లాడిపోతుంది. ఆమె అవస్థ చూసి రెడీ అవుతూ హిట్ మీ హార్డ్ అన్నావు కదే అన్నాడు ఎక్కిరిస్తున్నట్టుగా. పెయిన్ కిల్లర్ కావాలి, అతని మాటలు పట్టించుకోకుండా అంది. మెడికల్ కిట్ నుంచి ఏ టాబ్లెట్ దేనికి వేయాలి ఆల్రెడీ డాక్టర్తో తెలుసుకున్న కౌశల్ మెడిసిన్ తీసి ఇస్తుంటే వెచ్చగా వచ్చింది ఆమె నుంచి శ్వాస. వెంటనే తాకి నుదురు చూస్తే వేడిగా తగిలింది. ఆ రాత్రి ఆమె ప్రేమలో కరిగిపోయి నా నిద్ర పట్టలేదు. నార్మల్గా ఉన్నప్పుడే తన నుంచి దూరంగా పారిపోవాలని ట్రై చేసింది. అలాంటిది ఇప్పుడు తనకి మరింత దగ్గర అవ్వాలని ఆమె చేస్తున్న ప్రయత్నం అతనికి సంతోషంతో నిద్ర రాకుండా చేసింది. అందుకే అలసిపోయి ప్రియా నిద్రపోయాక ఫ్రెష్ అయ్యి వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు. దాంతో ఆమె ఫీవర్ అతనికి తెలియలేదు. నిద్రపోతుందని అనుకున్నాడు. ఆ రోజు అటెండ్ చేయాల్సిన మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేయమని ప్రమోద్కి చెప్పి నెక్స్ట్ కాల్ డాక్టర్కి కనెక్ట్ చేస్తూ ఫోన్తో పక్కకు వెళ్ళాడు కౌశల్. అరగంటకి రెగ్యులర్ లేడీ డాక్టర్ రావడం, ప్రియాని చెకప్ చేసి ఇంజెక్షన్ ఇచ్చి పక్కకి వస్తూ కొంచెం సున్నితంగా ఉండవయ్యా, అసలే సుకుమారి, పైగా గర్భవతి, పసిపాపలా చూసుకోవాలని అంతకు మించి ఏం చెప్పాలో తెలియక జాగ్రత్తని చెప్పి ప్రమోద్తో వెళ్ళింది. పావు గంటకి టెంపరేచర్ కాస్త నార్మల్ అవ్వడంతో మేలుకున్న ప్రియాకి తన పక్కనే అరిచేయి నిమురుతూ చూస్తున్నాడు కౌశల్. కొంచెం జ్వరమే, నైట్కి తగ్గిపోతుందని అతని ఒడిలోకి రావడానికి చూస్తున్న ఆమెని నెమ్మదిగా ఒడిలోకి చేర్చుకొని జ్వరానికి లైట్ పింక్గా మారిన బుగ్గల మీద ముద్దు పెట్టి, ఇడియట్, కావాలని రెచ్చగొట్టి జ్వరం తెచ్చుకుని ఇప్పుడు పస్తులు పెడతావా అని తెచ్చి పెట్టుకున్న సీరియస్నెస్ చూపించాడు. లేదు, నేను కావాలని అలా చేయలేదు అంటున్న ఆమె కళ్ళలో నీళ్లు ఆ పాటికి ఊరిపోతుంటే ఏంటి కన్నీళ్ళని తుడిచి కిందకు కాల్ చేసి హాట్ మిల్క్, వెట్ క్లాత్ తీసుకురమ్మని చెప్పి వాష్రూమ్కి వెళ్తావా అని అడిగాడు. మరి చెప్పడానికి నోరు లేదా అని పక్క సరిగా కుదరక కదులుతున్న ఆమెను వాష్రూమ్లో వదిలి డోర్ దగ్గరగా వేసి బయటికి వచ్చాడు. ఆయా పాలు, వెట్ క్లాత్ తీసుకువస్తే వెనకే వచ్చిన నిర్మల గారు, అమ్మాయికి ఏమైంది బాబు అంది. కొంచెం జ్వరంగా ఉందత్తయ్య. ఇప్పుడు ఉన్నట్టుండి జ్వరం ఏంటని అంటే మీ అమ్మాయి రెచ్చగొట్టిందని చెప్పలేక మీ ఆయన మాటలకి ఆలోచిస్తూ భయపడుతుంది అన్నాడు వెనకే వస్తున్న ఉమాశంకర్ని, బాత్రూంలోంచి వస్తున్న ప్రియాని ఒకేసారి చూస్తూ. నేనేం అనలేదు, నువ్వు అన్న మాటలకి, నువ్వు బెదిరించిన బెదిరింపుకి నా కూతురు జ్వరం తెచ్చుకుందని ముందుకు వెళ్తూ ఏమ్మా జ్వరం వచ్చిందా అని చంప నిమిరాడు. తండ్రి చేతిని తోసేస్తూ దయచేసి వెళ్ళిపోండి నాన్న అంది కోపంగా. అదేంట్రా అలా అంటావు, ప్లీజ్ మీరు ఇక్కడ ఉంటే మంచిగా ఉండండి, లేదంటే వెళ్ళిపోండి అని ఇంకా మాట్లాడకుండా కౌశల్ ఇస్తున్న పాలు తాగి నాకు నిద్ర వస్తుంది, డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి బెడ్ ఎక్కింది. నా కూతుర్ని మాయ చేసి నా నుంచి దూరం చేయాలని చూస్తున్నావా నాన్న, ప్లీజ్ ఇంకొక మాట మాట్లాడితే నేనేం మాట్లాడతానో నాకు కూడా తెలియదు. మొదటిసారి తండ్రికి ఎదురు తిరుగుతున్న ప్రియాని అరవిడిసిన నవ్వుతో చూస్తూ చెప్పిందిగా వినపడలేదా అన్నాడు కౌశి. ఉమాశంకర్ వెళ్ళిపోతే ఏదైనా అవసరమైతే నన్ను పిలవండి బాబు, వస్తాను అని నిర్మలా గారు కూడా వెళ్ళిపోయింది. ప్రియా పక్కనే సెటిల్ అవుతూ మీ నాన్నకి ఎదురు తిరిగావు, ఆయన మీద అలిగావు, ఏంటి కదా? కథ లేదు, కాకరకాయ లేదు, నేనింతే, ఇలాగే ఉంటాను. నీకు నచ్చకపోతే చెప్పు, నీకు నచ్చినట్టు ఉంటాను
అబ్బో, ఇదంతా నా మీద ప్రేమే అనగానే చిరుకోపంగా చూస్తూ బుగ్గకి ఘాటు పెట్టింది. ఏమనకూడదని సైలెంట్గా ఉన్నా, లేదంటే బుగ్గ బొక్కలడిపోతాయి. కామ్గా పడుకో. ఏదైనా వర్క్స్ ఉంటే వెళ్ళు కౌశి. ఇక్కడ ఉండి చేసేదేమీ లేదు. అమ్మ ఉంది, ఆయా కూడా ఉంది. ఎవరు ఉన్నా నా పెళ్ళానికి నేనే ఎక్కువ కదా. గుండెల్లో చేరి తల దాచుకున్న ఆమె అతని మాటలకి అరక్షణంలో నిద్రపోయింది. మళ్ళీ తను మేల్కొంది సాయంత్రమే. బాగా అలసిపోయిందని మధ్య మధ్యలో లేపి పాలు తాగించాడు తప్పితే తనను ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు. సాయంత్రానికి జ్వరం కూడా తగ్గి కాస్త తేలికగా అనిపించింది బాడీ. వెళ్ళి గోరువెచ్చని నీళ్ళతో షవర్ చేసుకొచ్చి కిందకు వెళ్దాం కౌశి, కాసేపలా గార్డెన్లో తిరగాలని ఉందంటే తీసుకొచ్చాడు. హాల్లో ఎవరూ కనబడక ఎవరూ లేరేంటి, వెళ్ళిపోయారా? క్షణకాలం తన మాటలకు బాధపడే తండ్రి వెళ్ళిపోయాడని దుఃఖం కళ్ళలోకి వస్తున్న వెంటనే మనతో ఎన్ని రోజులు అని ఉంటారులే అని అతన్ని చుట్టేస్తూ నెమ్మదిగా గార్డెన్లోకి వెళ్ళేసరికి అక్కడ వర్కర్స్తో మాట్లాడుతూ గార్డెన్లో తిరుగుతున్న అత్త మామ నాన్నని చూస్తూ కౌశల్ని చిరుకోపంగా చూసింది. లిప్స్ని రబ్ చేస్తూ బాధనిపించిందా అన్నాడు. అదేం లేదని అంటుంది కానీ ఆమె కళ్ళలో నీళ్లు చెప్తాయిగా. ఆమెను చూస్తూనే ఎలా ఉందమ్మా అంటూ నలుగురు చుట్టేశారు. బాగుందని చెప్పి ప్రమోద్తో మాట్లాడుతూ గార్డెన్లోకి వెళ్తున్న కౌశల్ని చూస్తూ మీరంతా ఇండియా వెళ్ళిపోవచ్చు కదా అత్తయ్య అంది. నిన్ను తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్తాను తల్లి అన్నాడు ఉమాశంకర్. ఎన్నిసార్లు చెప్పాలి నాన్న నీకు? నువ్వు ఎన్ని చెప్పినా సరే డెలివరీ అయ్యే వరకు మేము ఎక్కడికి కదలం. అప్పుడు కూడా మీ ఆయన నీ మీద ఇలాగే ప్రేమ చూపిస్తే సంతోషంగా వెళ్ళిపోతాను. కాదని నీ అవసరం తీరిపోయిందని బయటికి తోసేస్తే వాడికి నిజంగానే నా అవసరం నా ప్రేమ అక్కర్లేదు అనుకుంటే ఏ చెరువో కాలవో చూసుకొని దూకేస్తాను తప్పితే మీ దగ్గరికి మాత్రం రాను. చూద్దాం అనుభవం ఉన్న నా మాట నెగ్గుతుందో, కేవలం వాడంటే ఉన్న పిచ్చి ప్రేమ నీ కళ్ళకి కప్పిన మాయ పొరలను తప్పిస్తుందో. నాన్న, ఇంకోసారి నా భర్తని అమర్యాదగా పిలిస్తే బాగోదు ఉరిమిన ఎర్రబడ్డ కళ్ళతో చాలా కోపంగా చెప్పింది ప్రియ. చూసావా నిర్మల, గుండెల మీద పెట్టుకొని పెంచిన నీ కూతురు ఇప్పుడు నన్ను ఎన్ని మాటలు అంటుందో. ఒక్కగానొక్క రోజు అతను వద్దని చచ్చిపోవడానికి కూడా సిద్ధమైంది. కానీ ఇవాళ కన్న తండ్రిని ఎదిరిస్తుందని బుడిబుడి రాగాలు తీస్తూ కన్నీళ్లు కారుస్తున్న తండ్రి ఏడుపుని సైతం పట్టించుకోకుండా కౌశల్ దగ్గరికి వెళ్ళిన ప్రియ, బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళవా? బోర్ కొడుతుంది అంది. హెల్త్ బాగాలేదు, ఇప్పుడు బయట తిరిగితే ఇంకొంచెం డిస్టర్బ్ అవుతావు. వచ్చినప్పటి నుంచి గేట్ దాటి బయటకు కూడా వెళ్ళలేదు. కొంచెం మైండ్ పీస్గా ఉంటుంది, తీసుకెళ్ళవు అని చేతిని మరింత చుట్టేస్తుంటే 2 మినిట్స్లో ప్రమోద్ కార్తో వచ్చాడు. తను అవతారం చూసుకుంది. మ్యాక్సీలో బాగానే ఉన్నా ఇప్పుడు ఆ కోట లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చేసరికి సరిపోతుందని కౌశిని చూసింది. ఇట్స్ ఓకే పద అంటూ అటు నుంచి అటే ప్రియాని తీసుకుని వెళ్ళిపోయాడు. కార్ ఎక్కడమే కౌశల్ భుజం మీద వాలి నిద్రపోయింది ఆమె. అతను చెంప తట్టి లేపే వరకు లేవలేదు. కార్ దిగి చూస్తే గుడికి తీసుకొచ్చాడు. ఇక్కడ మన టెంపుల్స్ ఉంటాయా అంటూ ఆశ్చర్యంతో చూస్తుంటే ఉన్నాయని టికెట్ తీసుకుని లోపలికి నడిచాడు ఆమెతో. ఇంకెక్కడికైనా అనుకున్న ఆమెకి దేవుడి దర్శనానికి తీసుకొచ్చిన భర్త గారి ప్రేమకు మురిసిపోయి కాళ్ళు మొహం కడుక్కొని కౌశల్తో లోపలికి వెళ్ళి పూజ చేయించి దేవుడిని దర్శించుకుంది. అరగంట వరకు అక్కడే కూర్చొని మనసు నిర్మలంగా మారాక బయటకు వస్తూ అక్కడే ఏర్పాటు చేసిన బుక్ స్టాల్లో భగవద్గీత, మహాభారతం, భాగవతం కొనుక్కొని కౌశితో ఇంటికి వచ్చింది. నలుగురు ఇంట్లోనే ఉన్న వాళ్ళని అస్సలు పట్టించుకోకుండా భోజనం కూడా గదికే పంపమని ఆయాతో చెప్పి కౌశితో వెళ్ళిపోయింది. ఏంటే మీ నాన్నతో కోల్డ్ వార్ చేస్తున్నావా, పట్టించుకోవడం లేదంటూ ఆమెను మీదకి లాక్కున్నాడు. ఆయన మనల్ని విడగొట్టాలని చూస్తున్నారు కౌశి, తరిమైనా ముసలాడిని. ప్లీజ్ వద్దు, మన అన్యోన్యత చూసి ఆయనే మారుతారులే. మారడం కాదు, నా చేతుల్లో మూడకుండా చూసుకోమను. టాప్ తప్పిస్తూ భుజాన్ని కొరికాడు. నొప్పిగా ఉందా? అబ్బో కోపరేషనే. చిరుకోపంగా చూస్తూ నేను బాగున్నా, నీ పనులు ఏమైనా ఉంటే చూసుకోండిరా అంది. వెళ్ళినప్పటి నుంచి వరుసగా కాల్స్ మాట్లాడుతూనే ఉండటంతో నీకన్నా పెద్ద పని నాకేం లేవు కానీ బేబీని చూడాలి బజ్జో అని పడుకోబెట్టి టాప్ పైకి లాగి బంపు మీద అరచేయి మృదువుగా పెట్టి, రే జూనియర్ ఎలా ఉన్నావు బే,
నీ మీద జాలి లేకుండా ఇంత దూరం రప్పించి ఫ్లైట్లో మీ మమ్మీని ఇబ్బంది పెట్టినందుకు నా మీద అలగకు. మీ మమ్మీ ఇబ్బంది పడకుండా డాక్టర్ని, సెక్యూరిటీ గార్డ్స్ని పంపించాను అంటూ పొట్ట నిమురుతున్న కౌశల్ హ్యాండ్ పట్టుకుంటూ, సెక్యూరిటీ డాక్టర్ని అలాట్ చేయడం ఏంటి? నీతో వచ్చిన తాడి చెట్టు, కొబ్బరి చెట్టు ఎవరనుకుంటున్నావు? మన వాళ్ళే, మన సెక్యూరిటీ గార్డ్స్. ఇంకా డాక్టర్ నా ఫ్రెండ్ మదర్. అంటే నన్ను కావాలనే ఫ్లైట్లో భయపడేలా చేసావా? కౌశల్ చేతిని విసిరి కొట్టేసి పక్కకు తిరిగింది. అప్పటికి జ్ఞానోదయం అయ్యి నా దగ్గరికి లేటుగా వచ్చావు కదా, రివెంజ్ తీర్చుకోకుండా ఎలా ఉంటానని తనను ముందుకు తిప్పుకొని గుండెల్లో మోహం దూర్చి కోపం తెప్పించా కదా, అలిగి నాన్న దగ్గరకు పోతావా బేబీ? మీసంతో ఎద మీద రాస్తూ అల్లరిగా అన్నాడు.